Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం ఎజాక్యులేషన్ అంటే వీర్యం బయటకు వచ్చే క్షణంలో ఉండే అబ్నార్మాలిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా చాలా మందిలో ఉండే కామనెస్ట్ సమస్య శీఘ్రస్ఖలనం, రెండోది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, డిలేడ్ ఎజాక్యులేషన్, రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. ఈ మూడు రకాల అబ్నార్మాలిటీస్ మనం కామన్గా చూస్తుంటాం. మొదటిగా శీఘ్రస్ఖలనం అంటే ఇది చాలా కామనెస్ట్, అంటే 100లో 70 మందికి ఉండేంత కామనెస్ట్ ప్రాబ్లం. దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఈజీ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది ఏంటంటే జస్ట్ కొద్దిగా మనం ఎగ్జైట్మెంట్ అయ్యే లోపట్లో, అంటే మనం కలుద్దామనే లోపట్లో కూడా చాలా మందిలో స్ఖలనం జరిగిపోతుంది. సో ఇలా అయ్యే వారికి మనం SSRIs అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన మ్యాక్సిమం 3 months లోపట్లో వీళ్ళకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెకండ్ కామనెస్ట్ ఎజాక్యులేటెడ్ డిస్టర్బెన్సెస్ తీసుకుంటే డిలేడ్ ఎజాక్యులేషన్. చాలా మందిలో సార్ నేను ఎంతసేపు సెక్స్ చేసినా నాకు వీర్యం రావట్లేదు సార్, నాకు పిల్లలు అవ్వట్లేదు అని చాలా కామన్గా మాకు చెప్తుంటారు. సో దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు వీళ్ళలో ఎటువంటి డిఫెక్ట్స్ ఉండకపోవచ్చు. ఇది యాక్ట్ ఆఫ్ సెక్స్ అంటాం, అంటే సెక్స్ని కంప్లీట్ చేయకపోతే, అంటే మీరు సెక్స్లో చేస్తున్నారు కానీ మధ్యలో విత్ డిఫరెంట్ రీజన్, అంటే ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే ఎంతసేపు చేసినా నాకు వీర్యం రావట్లేదనో, ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఈ డిలేడ్ ఎజాక్యులేషన్స్ కామన్గా చూస్తుంటాం. సో ఈ డిలేడ్ ఎజాక్యులేషన్స్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వీళ్ళకి మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. నిజంగా డిలేడ్ ఎజాక్యులేషన్ ఉందా, లేకపోతే వీళ్ళు సెక్స్ని కంప్లీట్గా చేయట్లేదా? సో వీళ్ళలో చెప్పే కామనెస్ట్ థింగ్ ఏంటంటే, సార్ నేను హస్తప్రయోగం చేసుకున్నప్పుడు నాకు వీర్యం బాగానే వస్తుంది, కానీ సెక్స్ చేస్తున్నప్పుడు ఎంతసేపు చేసినా నాకు వీర్యం రావట్లేదని. అలాంటి చాలా సింపుల్ కేసు అండి. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఒకటి సమస్య అంగస్తంభన సరిగ్గా కాకపోతే కూడా ఈ సమస్య ఉంటుంది. రెండోది సెక్స్ కంప్లీట్గా చేయకపోవడం. సో అలాంటి వాళ్ళకి మనం ఒక్కసారి అంగస్తంభనకి ఇచ్చే మెడిసిన్స్ ఇచ్చేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ కామనెస్ట్ ఎజాక్యులేటెడ్ డిస్టర్బెన్సెస్లో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. జనరల్లీ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి అంటే, వీళ్ళు సెక్స్ చేస్తుంటారు, వీర్యం వస్తున్నట్టు అనిపిస్తుంది, ఆ హ్యాపీనెస్, అంటే ఆర్గాజం వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా వస్తుంది, కానీ వీళ్ళకి వీర్యం బయటకు రాదు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళకు కామనెస్ట్ ఏంటంటే, టెస్టిస్ 2 వృషణాల నుంచి స్పర్మ్ ఇవన్నీ సెమెన్ బయటకు వచ్చే టైంలో ఇలా పైకి వచ్చి బ్లాడర్ని తాకి ఇలా నార్మల్గా మూత్రం ప్యాసేజ్ ద్వారా బయటకు రావాలి. కానీ ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ స్పర్మ్ బయటకు వచ్చి ఈ బ్లాడర్లో పడిపోతుంది. సో అలాంటి వారికి మనం ఈ బ్లాడర్ని టోన్ చేసే మెడిసిన్స్ పెడితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా వరకు ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది కామన్గా చూస్తుంటాం. సో ఈ 3 ప్రాబ్లమ్స్, ఒకటి శీఘ్రస్ఖలనం కానీ, లేకపోతే డిలేడ్ ఎజాక్యులేషన్ కానీ, లేకపోతే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ కానీ, ఈ 3 చాలా కామనెస్ట్ ఎజాక్యులేటెడ్ డిస్టర్బెన్సెస్. ఇవన్నింటినీ కూడా చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.